అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మన అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 18 విడతల విడుదల చేసినటువంటి ఆయన 19వ విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ 19వ విడతకు సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ అర్హుల జాబితాలో మీరు పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారికే 19వ విడత డబ్బులు అయితే ఇస్తారు. ఇంకా అర్హుల జాబితాలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక ఈ లిస్ట్లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక మీరు పూర్తిగా మీ గ్రామంలో, మీ పంచాయతీలో, మీ ఊర్లో ఎంతమంది పీఎం కిసాన్ పొందుతున్నారు అనే లిస్టు చూసుకోవాలంటే మీరు ఇక్కడ ఇలాగే స్క్రోల్ చేసి ఇది pmkisan.gov.in అనే వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. ఈ బెనిఫిషరీ స్టేటస్ పైన మీరు క్లిక్ చేసి ఈ యొక్క అంటే మీ ఊర్లో ఎంతమంది ఈ పీఎం కిసాన్ అర్హత పొందారు, ఎంతమందికి ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇలాగే ఇక్కడ స్క్రోల్ చేస్తూ మీకు చూడండి, ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేసి ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మరొకటి అవుతుంది. ఇక్కడ మీ యొక్క స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే మీరు ఆ స్టేట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ మండలం ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ బ్లాక్ అంటే పంచాయతీ అనమాట, ఇది మీ పంచాయతీ ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఊరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ రిపోర్ట్ ఉంది కదా, గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కింద ఈ లిస్ట్లో ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక్కడ లిస్ట్ అయిపోయిందని అనుకుంటే అంటే మనకు ఇక్కడ ఈ విధంగా ఈ లిస్ట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా ఈ పీఎం కిసాన్ ఎలిజిబుల్ అనమాట. వారందరికీ కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకుని మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తుందో రాదో తెలుసుకోండి. 19వ విడత డబ్బులను అయితే వచ్చే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది.